హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని కలుపుతూ కొన్ని రైల్వే ప్రాజెక్టులు అనేవి ప్రస్తుతం వీటికి సంబంధించిన సర్వేలు అనేవి జరుగుతున్నాయి. కానీ ఎప్పటి నుండో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని కలుపుతూ ఒక ప్రాజెక్ట్ అనేది పెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఆ ప్రాజెక్టే కొత్తగూడెం కొండపల్లి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణలోని కొత్తగూడెం ని ఆంధ్రప్రదేశ్ లోని కొండపల్లిని కలుపుతూ మొత్తం 125 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాలని ఎప్పటి నుండో ఒక ప్రతిపాదన అనేది ఉంది. దీని మీద చాలా మంది ప్రజలు రైల్వే శాఖకి ఎన్నో వినతి పత్రాలు అనేవి ఇచ్చారు. ఎట్టకేలకు 2012 సంవత్సరంలో రైల్వే శాఖ ఈ రైల్వే లైన్ మీద స్పందించి ఇక్కడ 2012 సంవత్సరంలో సర్వేకి ఆదేశించింది. సర్వే అనంతరం అధికారులు ఒక నివేదికని తయారు చేశారు. ఈ నివేదికలో ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 125 కిలోమీటర్లుగా వచ్చింది. ఈ రైల్వే లైన్ నిర్మించడానికి అప్పట్లో 725 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటి నుండి ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ఎటువంటి ముందడుగు అనేది రైల్వే శాఖ వేయలేదు. కానీ ప్రతి బడ్జెట్ లో కూడా ఈ రైల్వే లైన్ ని పింక్ బుక్ లో నోటీస్ అనేది చేస్తుంది. పింక్ బుక్ లో ఎందుకు నోటీస్ చేస్తుందంటే, ఈ రైల్వే లైన్లు అనేవి ఇంకా మా పరిధిలో ఉన్నాయి, వీటిని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియచేయడానికి వీటిని పింక్ బుక్ లో మెన్షన్ చేస్తారు. ఈ మొన్న జరిగిన బడ్జెట్ లో కూడా దీన్ని పింక్ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ రైల్వే లైన్ కి ఎటువంటి బడ్జెట్ అనేది కేటాయించలేదు. ఒక్కసారి మనం ఈ రైల్వే లైన్ ని మ్యాప్ లో చూద్దాం. ఇది వచ్చేసి కొత్తగూడెం, దీన్ని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ గా పిలుస్తారు. ఇది వచ్చేసి కొండపల్లి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలని కలుపుతూ వయ పెనుబల్లి మీదుగా ఒక రైల్వే లైన్ నిర్మించాలని భావించారు. ఇదే కొత్తగూడెం కొండపల్లి రైల్వే లైన్. ఇది ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 125 కిలోమీటర్లు. ఈ రైల్వే లైన్ మనకి కొత్తగూడెం నుండి ఈ చంద్రగొండ, పెనుబల్లి, తిరువూరు, కొల్లూరు, మైలవరం మీదుగా కొండపల్లికి చేరుకుంటుంది. అలాగే ఇక్కడ మీకు రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కొత్తగూడెం సత్తుపల్లి రైల్వే లైన్. ఇది నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక సపరేట్ రైల్వే లైన్. ఈ కొండపల్లికి దీనికి సంబంధం లేదు. దీన్ని నిర్మించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సత్తుపల్లిలో బొగ్గు అనేది ఉత్పత్తి అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చే బొగ్గుని ఈ కొత్తగూడెం మీదుగా ఇతర ప్రాంతాలకి తరలించడానికి ఈ రైల్వే లైన్ ని సగం సింగరేణి సంస్థ, మిగతా సగం రైల్వే శాఖ కలిసి నిర్మించడం జరిగింది. ఈ రైల్వే లైన్ కూడా మనకి ఈ కొండపల్లి వెళ్లే రైల్వే లైన్ లో ఇక్కడ పెనుబల్లి వరకు వస్తుంది. అటు ఇటుగా మనకి 30 నుంచి 40 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ఇక్కడ కలిసి వస్తుంది. అంటే ఇక్కడ రైల్వే లైన్ నిర్మించకుండా డైరెక్ట్ గా ఈ పెనుబల్లి నుండి ఈ కొండపల్లి వరకు నిర్మించి దీని కొత్తగూడెం సత్తుపల్లి రైల్వే లైన్ లో కలిపితే ఇక్కడ ఈ రైల్వే లైన్ యొక్క దూరం, అలాగే దీన్ని నిర్మించడానికి అయ్యే వ్యయం అనేది చాలా వరకు తగ్గనంది. అలాగే ఈ రైల్వే లైన్ తొందరగా అందుబాటులో రావడానికి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే ఈ కొండపల్లి రైల్వే లైన్ ని మనం కొత్తగా నిర్మించినా కూడా ఈ సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైన్ పొంటే ఇది వెళ్ళవలసి ఉంటుంది, దీని పక్కనే నిర్మించవలసి ఉంటుంది. దానికి బదులు దీంట్లో కలిపితే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే ఈ సత్తుపల్లి ప్రాంతాల ప్రజలు చాలా రోజుల నుండి మనకి కామెంట్లు అనేవి చేస్తున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి వచ్చింది, కానీ రైళ్లు అనేవి పరుగులు పెట్టట్లేదు. కనీసం ఒక్క రైలునైనా సత్తుపల్లి వరకు నడపండి అని చాలా మంది అడుగుతున్నారు. రైల్వే శాఖ దీని మీద స్పందించి ఈ సత్తుపల్లి వరకు ఒక ట్రైన్ నడిపితే ఈ సత్తుపల్లి ప్రాంతాల ప్రజలకి చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది. అలాగే భద్రాచలం రోడ్ నుండి బల్లార్షా, సిర్పూర్ టౌన్ నుండి భద్రాచలం రోడ్ కి ప్రయాణించే ఈ రైలు అనేది మొత్తం సింగరేణి ప్రాంతాలను కవర్ చేసుకుంటూ వస్తుంది. ఈ కొత్తగూడెంలో ఈ ట్రైను రాత్రి 7:30కు వచ్చి ఉదయం 6 గంటల వరకు ఖాళీగా ఉండవలసి వస్తుంది. దీనివల్ల ఎటువంటి లాభం అనేది లేదు. కాబట్టి ఈ రైలుని ఈ కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు పొడిగించితే ఈ సత్తుపల్లి ప్రాంతాల ప్రజలకి ఈ రైలు అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉండనంది. అలాగే ఈ సత్తుపల్లి కూడా సింగరేణి ప్రాంతం కావడంతో సింగరేణి అనే పేరుకు తగ్గట్టుగా మొత్తం సింగరేణి ప్రాంతాలని
తెలంగాణలోని ఎండ్ టు ఎండ్ కవర్ చేసినట్లుగా ఉంటుంది. చూద్దాం, తొందరలోనే ఇక్కడ రైళ్లు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ కొత్తగూడెం కొండపల్లి రైల్వే లైన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలని ఈ రైల్వే లైన్ కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. ఈ రైల్వే లైన్ ని తొందరగా నిర్మించి దీని మీద ఒక ప్రత్యేక దృష్టిని పెడితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ కొత్తపల్లి కొండపల్లి రైల్వే లైన్ గురించి ఎవరికైనా అవగాహన ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సత్తుపల్లి ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే సత్తుపల్లి వరకు రైలు నడిపితే ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ రైలు నడపడం వల్ల ఉపయోగాలు ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.